ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు మన బాహుబలి చిత్రానికి నీరాజనం పలుకుతూ నెత్తిన పెట్టుకుని ఆరాధిస్తున్నారు. ప్రపంచ సినిమా చరిత్రలో ఓ అపూర్వ చిత్రరాజంగా దీన్ని ఆదరిస్తున్నారు. ఇటు ఆదాయం అటు ఆదరణ రెండు విధాలా బాహుబలికి అశేష ప్రతిస్పందన లభిస్తోంది. ఇది చూసి కన్ను కుట్టిందో కడుపు మండిందో తెలియదు కానీ సింగపూర్ ప్రభుత్వం ఈ చిత్రాన్ని వినూత్న కోణం నుంచి నిరాకరించింది, అవమానపరిచింది, అడ్డగోలు విశ్లేషణ చేసింది. బాహుబలి 2కి సింగపూర్ సినీ సెన్సార్ బోర్డు వారు ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. ఇప్పటికే ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ జారీ అయింది. ఏప్రిల్ 28న ఈ చిత్రం విడుదలై దూసుకుపోతుంది. ఇక్కడ ఉన్న దారుణమైన ట్విస్ట్ ఒక్కటే, ఈ చిత్రానికి సింగపూర్ సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇవ్వడం. ఈ చిత్రంలో మితిమీరిన హింస ఉందట, సినిమా అంతా రక్తం ప్రవహించిందట. ఇది వారికి అభ్యంతరకరమాట. దాంతో ఈ సినిమా సర్టిఫికేట్ ఏగా మార్చారు. భారతదేశంలో పసిపిల్లలు సైతం ఈ సినిమాను ఎంజాయ్ చేస్తుండగా సింగపూర్ పిల్లలకు ఈ సినిమా చూసే అవకాశమే రద్దయిపోయింది. త్వరలో ఈ చిత్రం సింగపూర్లో రిలీజ్ కానుండగా ఈ అవమానకర సంఘటన బాహుబలి అభిమానులను మానసికంగా దెబ్బతీసింది. ఈ చిత్రాన్ని అక్కడ విడుదల చేయవద్దని వాళ్ళు చిత్ర నిర్మాతలను కోరుతున్నారు. మరి సింగపూర్ వాళ్ళ సినిమాలు ఎలా ఉంటాయో ఈ ప్రపంచానికి అంతా తెలుసు. అయినా సరే సింగపూర్ సినిమా వాళ్ళ ఏడుపు బాహుబలికి ఇలా తగిలింది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.